హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మనం ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, పర్సంటేజ్ అనేది టేబుల్స్లో ఎలా చేయాలి. మనం ఇంతకుముందు వీడియోలో క్యాల్కులేషన్ ఎలా చేయాలి అనేది ఎగ్జాంపుల్స్ చూసాం. అడిషన్ ఎలా చేయాలి, సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి, మల్టిప్లికేషన్, డివిజన్, పర్సంటేజ్ ఎలా చేయాలని జస్ట్ మనం ఎక్సెల్లో ఎలా చేస్తామో నేర్చుకున్నాం. ఇప్పుడు మనము టేబుల్స్లో ఇవి ఎలా చేయాలనేది మనం నేర్చుకోబోతున్నాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చేసే వర్క్లు ఎక్కువ మటుకు ఇవే వస్తూ ఉంటాయి. రైట్, చూద్దాం. ఆల్రైట్, ఇక్కడ మన దగ్గర కొన్ని కాలమ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. ఇక్కడ కొంచెం డేటా హైడ్ అవుతుంది. మనం ఇంతకుముందు వీడియో నేర్చుకున్నాం కదా, ఎలా అడ్జస్ట్ చేయాలి కాలమ్ విడ్త్ అనేది. ఇక్కడ జస్ట్ కాలమ్ ఎడ్జ్ పైన డబుల్ క్లిక్ చేసేయండి. ఓకే, ఎక్కడెక్కడైతే హైడ్ అవుతుందో జస్ట్ డబుల్ క్లిక్ చేసేయండి, సరిపోతుంది. రైట్, అలాగే. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక దానికి ఎక్కువగా, రైట్, మరొక తక్కువగా ఇలా వస్తుంది. మనకు అన్నింటికి ఒకే అంత కావాలి. ఆల్ దిస్ 4 వీక్స్కి ఒకే విడ్త్ కావాలంటే ఏం చేయాలి? మనం ఈ 4 హెడ్డింగ్స్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని ఏం చేస్తున్నాను, ఇలా అడ్జస్ట్ చేసేస్తున్నాను. ఓకేనా, ఇలాగా. కానీ ఇక్కడ ఏమవుతుంది, డేటా అనేది హైడ్ అవుతుంది కదా. అప్పుడు ఏం చేస్తాను, దీన్ని ఇది మొత్తం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ర్యాప్ టెక్స్ట్ అని ఉంటుంది. అలైన్మెంట్ గ్రూప్లో ర్యాప్ టెక్స్ట్, ఇది క్లిక్ చేస్తే ఏమైపోయింది, టెక్స్ట్ అనేది ర్యాప్ అవుతుంది. కానీ ఎందుకు కనబడట్లేదు? రో హైట్ పెంచాలి. అయితే ఇది కూడా నేర్చుకున్నాం మనం. ఈ రో ఎడ్జ్ పైన డబుల్ క్లిక్ చేయండి, వచ్చిందా, మొత్తం సెట్ అయిపోయింది. ఓకేనా, ఇలాగనమాట. ఇప్పుడు ఇదంతా కూడా మనం అలైన్మెంట్ చేయాలంటే ఇది మిడిల్ లైన్, సెంటర్ లైన్ చేసుకోండి, సరిపోతుంది. ఓకే, దీన్ని మనకు బార్డర్ కూడా ఇచ్చేద్దాం. సెలెక్ట్ చేసుకొని బార్డర్స్. ఓకే, ఇప్పుడు మనకేం కావాలి, ఇక్కడ టోటల్ చేయాలి. అంటే ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్, ఈ 4 వీక్స్లో కలిపి ఈ యొక్క సేల్స్ మెన్ ఎంత సేల్ చేశాడు. ఓకే, ఇది మనం నేర్చుకోబోతున్నాం. అయితే అడిషన్లో నెంబర్ ఆఫ్ వేస్ నేర్చుకున్నాం కదా మనము, ఎలా సమ్ చేయాలనేది. మరి ఇప్పుడు ఇక్కడ ఏ మెథడ్ ఉపయోగించి మనము సమ్ చేయాలి చెప్పగలరా? యు ఆర్ రైట్. ఏంటది? ఈ 4ని సెలెక్ట్ చేసుకొని ఏం చేయొచ్చు, ఆటో సమ్ బటన్ క్లిక్ చేయొచ్చు, ఒక మెథడ్. ఈ 4ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ పైన ఆల్ట్ ఈక్వల్ టు నొక్కచ్చు, ఇది ఒక మెథడ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏం చేయొచ్చు, మనం ఫార్ములా ఇవ్వచ్చు. ఈక్వల్ టు సమ్, ట్యాబ్ కి లెఫ్ట్ యారో కి నొక్కేసి షిఫ్ట్ కి నొక్కి రైట్ యారోతో మనం మిగతా సెల్స్ని సెలెక్ట్ చేసుకొని ఎంట్రీకి కొట్టచ్చు. ఓకే, ఇవి చాలా ఈజియెస్ట్ 3 మెథడ్స్ అన్నమాట. దీని తర్వాత ఏం చేయాలి, ఇక్కడ క్లిక్ చేసేసుకొని ఫార్ములా ఉంది కదా, దీన్ని మిగతా ఫిల్ చేయాలి. అంటే ఫిల్ హ్యాండిల్ని డబుల్ క్లిక్ చేసేస్తే వచ్చేస్తుంది. దిస్ ఈజ్ వాట్ అబౌట్ అడిషన్. ఓకే, ఎక్కువగా మనకు ఇలాంటి టేబుల్సే వస్తుంటాయి, ఎలా యాడ్ చేయాలి అనేది. ఎస్ ఆర్ నో? గాట్ ఇట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చూద్దాం, సబ్ట్రాక్షన్. సేమ్ ఇంతకు ముందులానే ఈ టేబుల్ని కూడా మనం ఏం చేసుకోవాలి, ఇక్కడ కరెంట్ అని కనబడుతుంది, కరెంట్ స్టాక్ ఉంది యాక్చువల్. అదే ఆ టేబుల్ లానే ఈ టేబుల్ని కూడా మనం సెట్ చేసుకోవాలి. ఓకే, అన్నితా సెలెక్ట్ చేసేసుకొని ర్యాప్ టెక్స్ట్ ఇచ్చేసేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డబుల్ క్లిక్ చేసేసుకోండి, సెంటర్ ఇచ్చేసేసుకోండి. ఓన్లీ దీనికి మాత్రమే ఏం కావాలి, సెంటర్ కావాలి. ఇది మొత్తానికి బోర్డర్ వేసేద్దాం. ఓకే, ఫైన్. ఇప్పుడు చూడండి, స్టాక్ ఎంత ఉంది ఇక్కడ, 5000 ఉంది. రైస్ స్టాక్ ఎంత ఉంది, 5000 ఉంది. ఎంత సేల్ చేసాము, 2000. మిగతాది ఎంత అంటే ఏం చేయాలి, సబ్ట్రాక్షనా, అడిషన్? సబ్ట్రాక్షన్. ఈక్వల్ టు కరెంట్ స్టాక్ లేక ఓపెనింగ్ స్టాక్ మైనస్ సేల్స్. ఓకేనా, అయితే ఓపెనింగ్ స్టాక్ ఎంత ఉంది, 5000. అందులోంచి 2000 సేల్ అయిపోయింది. ఎంత ఉందంటే ఇప్పుడు 3000. బ్యాలెన్స్ అనేది ఎంత ఉంది. రైట్, ఇక్కడ డబుల్ క్లిక్ చేసుకోవాలి. దీనికి ఫంక్షన్ ఏది లేదు కాబట్టి ఇక ఇదే ఇలాగే చేసుకోవాలి మనం. నెక్స్ట్ మల్టిప్లికేషన్. ఓకే, ఈ డేటాను కూడా ఏం చేసుకోవాలి, మనము ఫార్మాట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోండి, రైట్. నెక్స్ట్ ఇక్కడ ఫైన్, డబుల్ క్లిక్
డబుల్ క్లిక్, రైట్. అమౌంట్ ఇక్కడ చూడండి, ప్రోడక్ట్ టొమాటోస్ మొత్తం ఎంత కొన్నాము, 2 కేజీలు. కేజీకి ఎంత, 25 రూపీస్. ఏం చేయాలి, అడిషనా, సబ్ట్రాక్షనా, మల్టిప్లికేషన్, మల్టిప్లై చేయాలి. ఓకేనా. ఓకే, 1 కేజీకి 25 రూపాయలు, 2 కేజీలకి ఎంత, 50 కదా. ఏం చేస్తే వస్తుంది, మల్టిప్లై, ఈక్వల్ టు ఈ సెల్ స్టార్ ఈ సెల్, ఎంటర్. ఈ సెల్లో క్లిక్ చేసేసి ఏం చేయాలి, డబుల్ క్లిక్ చేసేయండి, రైట్, వచ్చేసింది. ఇది కూడా ఏంటి, క్యాల్కులేషన్, మల్టిప్లికేషన్, రైట్. నెక్స్ట్ డివిజన్. ఓకే, ఇప్పుడు ఇది కూడా ఏం చేద్దాం, మనము సెలెక్ట్ చేసేసుకొని దీనికి ఉన్న ఫార్మాటింగ్ అంతా తీసేద్దాం. సెలెక్ట్ చేసేసుకొని ఇచ్చేద్దాం, డబుల్ క్లిక్. ఇది చాలా పొడుగ్గా ఉంది, ఇక్కడ డబుల్ క్లిక్ చేసేద్దాం. ఇక్కడ చూడండి, కుకీస్ 12 ఉన్నాయి. ఓకే, చాక్లెట్స్ అనుకోండి. ఓకే, కుకీస్ అంటే చాక్లెట్స్ అనుకోండి, ఇక బిస్కెట్స్ అనుకోండి, రైట్. కుకీస్. నెక్స్ట్ ఏంటి ఇక్కడ, కుకీస్ అంటే బిస్కెట్స్ లాంటివి, నాట్ చాక్లెట్స్. ఓకే, గ్రూప్ సైజ్ ఎంత, 2. సో ఒకరికి ఎన్ని వస్తాయి, 12 ఉన్నాయి, 2 గ్రూప్స్ ఉన్నాయి. అయితే ఒకరికి ఎన్ని వస్తాయి చూద్దాం. ఈక్వల్ టు A2 డివైడ్ బై B2. ఒకరికి 6 వస్తాయట. మరి అలాగే ముగ్గురు ఉంటే, 5గురు ఉంటే ఇక్కడ వచ్చిన దాన్ని బట్టి ఎంత అవుతుంది, ఇవైతే 4 వస్తాయంట. ఓకే, ఇదైతే 3. ఓకేనా. ఈ విధంగా మనము డివైడ్ అనేది నేర్చుకుంటున్నాం అన్నమాట. పర్సెంటేజ్. ఇప్పుడు ఇది కూడా ఏం చేద్దాం, మనం ర్యాప్ టెక్స్ట్ ఇచ్చేద్దాం, డబుల్ క్లిక్ చేసేద్దాం. ఓకే, ఒక్కొక్కటే వస్తుంది కాబట్టి దీన్ని అడ్జస్ట్మెంట్ చేద్దాం, రైట్. దీనికి కూడా బోర్డర్స్ ఇచ్చేద్దాం, దీనికి కూడా బోర్డర్స్ ఇచ్చేద్దాం. ఇక్కడ చూడండి, శారీ యాక్చువల్ ప్రైస్ ఎంత అండి, 1000 రూపీస్. డిస్కౌంట్ ఎంత, 10%. అయితే ఇక్కడ 0.1 అని చూపిస్తుంది, దీన్ని పర్సెంటేజ్లోకి కన్వర్ట్ చేద్దాం. ఇలా ఎందుకు వచ్చింది, ఇక్కడ 10% అని టైప్ చేసేస్తే అలా వచ్చిందనమాట. ఓకే, 10%, తర్వాత అది అలా 0.1గా కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది. ఓకే, ఇలా చేశాను. ఇప్పుడు డిస్కౌంట్ వాల్యూ ఎంత అవుతుంది అంటే, 1000 రూపాయల ప్రైస్ అయితే దీనిపైన 10% డిస్కౌంట్ పోతే మనకు అంటే డిస్కౌంట్ ఎంత అవుతుంది, 1000 రూపీస్లో 10% అంటే ఎంత అవుతుంది అని అర్థం ఇక్కడ. అయితే ఎలా చేస్తాం, ఈక్వల్ టు 1000 స్టార్ 10%, ట్యాప్ కి నొక్కండి, 100 రూపీస్ అవుతుందంట. 1000లో 10% అంటే ఎంత, 100 అవుతుంది. ఇది ఈజీ ఎందుకు ఇచ్చాను ఇక్కడ, ఇది రౌండ్ ఫిగర్, ఇది రౌండ్ ఫిగర్ అంటే మనకి ఈజీగా అర్థం కావడానికి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీరు ఒకవేళ 1500 ఇచ్చారనుకోండి, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. అది 16 ఇస్తే ఇంకా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఆఫ్టర్ డిస్కౌంట్, ఇక్కడ ఏం చేసాము, డిస్కౌంట్ ఎంత అవుతుందో నేర్చుకున్నాం, అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. అయితే డిస్కౌంట్ పోగా మనకు ఎంత పడుతుంది అనేది కావాలి. అంటే 1000లోంచి 10% పోతే ఎంత, ఇది ఎలా చేయాలి, ఈక్వల్ టు 1000 స్టార్ బ్రాకెట్ ఓపెన్ చేసేసి ఇక్కడ 1 మైనస్ 1 అంటే 100 అనమాట. 1 మైనస్ ఏంటి, 10%. ఓకేనా. ఒకవేళ 1000 అనేది 100 అనుకుంటే దాంట్లో 10% తీసేస్తే ఎంత అని అర్థం అనమాట. బ్రాకెట్ క్లోజ్ చేసి ట్యాప్ కి కొడితే ఎంత, 900, అంతే కదండి. 1000లోంచి 100 తీసేస్తే 900 కదా. అలాగే విత్ ట్యాక్స్, సపోజ్ లేదా ఇది ట్యాక్స్ అనుకోండి, 10% ట్యాక్స్ అనుకోండి. ఓకే, ఇక్కడ ఏం చేసాను, డిస్కౌంట్ లెక్క వేసుకున్నాం. కొన్నిసార్లు ఏమవుతుంది, ఆ ట్యాక్స్ తో కలిపి 10% ట్యాక్స్ అనుకోండి, ట్యాక్స్ తో కలిపి ఎంత అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం మనము, ఈక్వల్ టు 1000 స్టార్ బ్రాకెట్ ఓపెన్ చేసి 1, ఇంతకుముందు ఏం చేసాం మనం, మైనస్ వేసాం, ఇప్పుడు ప్లస్ వేస్తున్నాం. అంటే 1000కి ఏమవుతుంది, 10% డిస్కౌంట్ ఏది అవుతుందో, అంటే అక్కడ ఇంతకుముందు ఎగ్జాంపుల్ అంటే డిస్కౌంట్ చెప్పుకున్నాం, ఇప్పుడు ట్యాక్స్ చెప్పుకుంటున్నాం.
ఆ 10% ట్యాక్స్ ఎంతైతే అవుతుందో అది కలిపి వస్తుంది. ఓకేనా? అంటే 100 కదా. ఎస్, ఇది ఓకే. బ్రాకెట్ క్లోజ్ చేసేసి ఎంటర్ కొట్టండి. 1100. 1000 అనేది యాక్చువల్ ప్రైస్, ట్యాక్స్ అనేది ఎంత? 10%. ట్యాక్స్ అంటే యాడే చేయాలి కదా, అంటే 1000 + 100 1100 ఇలా చేసుకుంటాం. ఇప్పుడు ఈ 3 ఫార్ములా ఏం చేద్దాం, మనం ఫిల్ చేసుకుందాం. ఇది క్లియర్? అంటే శారీది ఈ లెక్క, చుడిదార్ది ఈ లెక్క అన్నమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇంతకుముందు మనం ఏం చేసాం, విడివిడిగా నేర్చుకున్నాం, అడిషన్ ఎలా, సబ్ట్రాక్షన్ ఎలా నేర్చుకున్నాం. కానీ యాక్చువల్గా ప్రాక్టికల్కి వచ్చేసరికి ఎలా చేయాలి అనేది తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి ఈ స్పెషల్ వీడియో అనేది క్రియేట్ చేశాను అనమాట. ఓకే, బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.